వితౌట్ స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి అంతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ వీరా. ఇవాళ అయితే మా బాబాయ్ రిసెప్షన్ అయితే ఉంది నుసాపూర్ కొత్తపల్లి అనేసి. ఇక్కడ నుంచి మనకి 17 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఒక రైడ్ వేద్దాం అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే మన దాంట్లో అసలు చెప్పాలంటే రైడ్ సంబంధించిన వీడియోస్ అయితే ఒక్కటైతే ఈ మధ్య రాలేదు. 18 years బైక్ అయితే ఒకటి ఉంది, స్పెండర్ ప్లస్ అనేసి బండి. నేను సరే బ్రో అయితే యూకేజీ ఉన్నప్పుడు కొన్నాను మా డాడీ ఆ బండి. ఇప్పుడైతే ఆ బండి పైన మేము ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్ టు నుస్లాపూర్ కొత్తపల్లికి అయితే వెళ్ళబోతున్నాం. నేను మా బామ్మడిది ఈడున్నాడు ఇక్కడ పక్కన, నేను మా బామ్మడిది. ఇక చూద్దాం ఒకసారి మనకు కూడా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేసేది ఇప్పుడు వీడియోకి అయితే ఫోన్ కాదు, మన డీజే పాకెట్ టెస్ట్ ఎట్లుంటుంది అనేసి. నేనేమనుకుంటున్నా అంటే విండ్ నాయిస్ అయితే పక్కా వస్తుంది. దాని పరంగా మనం ఫర్దర్గా ఆలోచించి చెప్పవచ్చు. లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సెటప్ అయితే ఇట్లా వేసేసిన. ఇక ముంగట ఇది చూసిన హోల్డరు, మన ఇది పాకెట్ 2 సంబంధించింది హోల్డరు. ముంగట మన పాత వీడియో కనుక చూసినట్టయితే ఇది దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో పెడతా వీడియో చూడండి ఒకసారి. మొత్తం మన హెల్మెట్ సెటప్ అయితే ఇట్లుంది. ఎప్పుడైతే పోతున్నాం మరి ఈ యాంగిల్ ఎట్లుందో తెలియదు, కానీ నేను తెలిసి విండ్ నాయిస్ గట్టిగా వస్తుంది. ఐ థింక్ సో. చూద్దాం ఎట్లుంటుందో. తెలిసి విండ్ నాయిస్ గట్టిగా వస్తున్నట్టునే కావచ్చు. ఇది ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నా వితౌట్ మైక్. ఇక చూద్దాం మనమైతే దీని యాంగిల్ ఎట్లా వచ్చింది, దీని క్వాలిటీ ఎట్లా వచ్చిందని ఇప్పుడు కరెక్ట్ బయట పెడుతుంది అంతా. మనం ఏదో ఇంకొక 17 kilometers అయితే దూరం ఉన్నాం. ఈ డైరెక్ట్ బైపాస్ ఎక్కేసి మన రోడ్ అయితే వెళ్ళిపోదాం. దాదాపు బైపాస్ ఉంచాలి ఇంకా 2 kilometers ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ లేకుండా మనకి ఈజీగా తొందర వెళ్ళిపోవచ్చు అట్లా. సో ఇప్పుడు మనం అయితే మెయిన్ రోడ్ నుంచి అయితే పోతున్నాం, డైరెక్ట్ బైపాస్ నుంచి కాకుండా. ఎందుకంటే బైపాస్లో ఫోన్కి లేదు. చిన్న వరకు ఇక్కడనే ఒక 1 hour డిలే అయింది. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 5 అవుతుంది. ఆడికి పోయారికి ఎంతసేపు అవుతుందో చూద్దాం ఒకసారి. ఇక బండి ఒక రేంజ్లో కొట్టుడు కాదు, చంపాల బండిని. రైట్ షురూ చేద్దామా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి 16 kilometers అయితే దూరమా. ఇట్లాంటి కార్ అడ్డం వస్తే కనుక చాలా బీపీ వస్తుంది. ఇట్లాంటి ప్లేసెస్ అయితే జర్ర మెల్ల పోవాలి. ఎందుకంటే ఎట్లా వచ్చేది అది. ఇక్కడ ప్లేస్ ఏంటంటే బాగా యాక్సిడెంట్ అయ్యే జోన్ ఇక్కడ మన హైదరాబాద్ టు కరీంనగర్ రోడ్ అయితే. కొంచెం అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అయితే నడుస్తుంది ఈ ఏరియాలో. ఎందుకంటే ఇది రోడ్ కన్స్ట్రక్షన్ దాదాపు ఒక 20 years అవుతుంది. ఇక ప్యాచెస్ అంటే కామన్ అనుకో. ఇక మళ్ళా ఎప్పుడు రీమేకింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇది అప్రాక్సిమేట్లీ మనం పోయే స్పీడ్ ఎంత ఉంటుంది అంటే మీ నంబర్ కానీ 90 km/h అయితే మనం వెళ్తున్నాం. ఈ 18 years ఓల్డ్ కానీ 90 km/h అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్ పోతుందో. ఇంత వైబ్రేషన్స్ లేదు, ఇంకేం లేదు. ఇక కొట్టుడు కాదు కదా, రేంజ్గా కొడుతున్నాయి బండి అయితే అర్థం చేసుకోవచ్చు మీరు. 18 years ఓల్డ్ బైక్ 90 km/h. ఒక్కసారి ఏమో ఇంజన్ చేంజ్ చేసిన అర్థం చేసుకోరు మీరు ఎంతగానో పికప్ ఉంది, ఇంతగానో కండిషన్ ఉందా బైక్. పెద్ద పెద్ద లారీలో పెద్ద పెద్ద కార్లలో ఓవర్టేక్ చేస్తున్నాం మనమైతే. ఈ
ఎవరో మధ్యలో ఉంటారో ఎందుకో అర్థం కాదు. ప్రజెంట్ అయితే మనము వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ వాగేశ్వరి కాలేజ్ కాడ ఉన్నాం. అమ్మా ఏంటది మొత్తం ఇంతమంది ఇంతమంది సామాన్ ఉంది. మరి బ్యాగులు మొత్తం అయితే కట్టి పెట్టింది ఇలా. ఒక్కొక్కరు అయితే గమ్మత్ చూస్తారు మన అయితే ఈ స్పెండర్ ప్లస్ బైక్ మీద మోటో వ్లాగ్ ఒకటి ఇస్తారు అనేసి. అరే ఏదైతే ముద్ర మనకు కావాల్సింది కంటెంట్, కానీ ఆ స్పెండర్ ప్లస్ బైక్ ఏంది, లేకపోతే డ్యూక్ ఏంది, లేకపోతే ఎన్ఎస్ అయితే ఇది మనకు కావాల్సింది మోటో వ్లాగ్ అంతే. కొంచెం షేర్ చేయండి అప్ప వీడియోస్, కొంచెం షేర్ చేయండి మీ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ. రీచ్ వస్తుంది కానీ వ్యూవర్షిప్ అయితే ఎక్కువ చూస్తలేరు. సపోజ్ ఒక 50,000 మంది రీచ్ వచ్చింది అనుకో, 100 మంది లేకపోతే 150 మంది 500 మంది మ్యాక్స్ చూస్తారు. కొంచెం షేర్ చేయండి, వీడియో చూడండి ఫుల్ వితౌట్ స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి అంతే. సో చూడొచ్చు వచ్చేస్తాం. లెఫ్ట్ డైరెక్ట్ ట్రైన్ తీసుకుంటే అయిపోతుంది. అదే లెఫ్ట్ స్ట్రైట్ పోయినామనుకో హుస్నాబాద్ అయితే వస్తాం. మనకి ఇక్కడ నుంచి హుస్నాబాద్ మనకి ఒక 12 to 15 కిలోమీటర్స్ తేడా ఉంటుంది. మన కరీంనగర్ నుంచి అయితే ఒక 40 to 35 కిలోమీటర్స్ చైన్ డిఫరెన్స్ వస్తుంది మనకి. అట్లా అందకూడుతున్నారు. సో డైవర్షన్ అయితే తీసేసుకున్నాం. అయిపోయింది పెట్రోల్ అయిపోయింది. కరెక్ట్ టైంకి ఇచ్చి పెట్రోల్ అయిపోయింది. ఇది స్టంట్, ఇంకా పెట్రోల్ మొత్తం అయిపోయింది ఊరికి వచ్చినాక. 2 నుంచి అయితే ఇంటికి పడినప్పుడు పెట్రోల్ అయిపోయింది. ఇది గమ్మది ఏదో స్టంట్. అయ్యో ఈ గల్లీ స్ట్రీట్ పోతే అయిపోయి పెట్రోల్ పదినమ్మ వచ్చి నీరు మొత్తం పడ్డాయి. ఇంటి ముంగట ఆపుతా. మా డాడీ చూసిండు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకండి. నేను మీ అభిరామ్ నెక్స్ట్ లో వెళ్తాను.